హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు నవనందులు ప్రదక్షిణ చేస్తారండి. నవనందులు అంటే నంద్యాల చుట్టూ 9 నందులు ఉంటాయి. వాటి గురించి చూపించాలనుకున్నాను. ఇది ప్రథమ నంది అండి. అంటే మొట్టమొదటిసారిగా మనం స్టార్టింగ్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. నవనందులు తిరగాలంటే దీంట్లో పాదయాత్ర చేస్తారండి, లేదా 2 వీలర్స్ కానీ కార్లో కానీ ఏదో విధంగా ఈ కార్తీక మాసంలో చాలా మంది 9 నందులు ప్రదక్షిణ చేస్తారండి. 9 నందులు దర్శిస్తారు. ఇది ప్రథమ నందీశ్వర ఆలయం అండి. లోపలికి పోవడానికి వీల్లేదండి, 2-3 గంటల పాటు టైం పడుతుందని చెప్పి నేను లోపలికి వెళ్ళలేదు. బయటనే దండం పెట్టుకొని దీపం పెట్టేసి వచ్చేసానండి. దీంట్లో ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా 9 నందులు అంటే 9 నందులకి గుర్తుగా 9 వృషభాలని అలంకరించి నందీశ్వరుణ్ణి ఊరేగింపుగా అన్ని క్షేత్రాలు తిరుగుతూ మహానంది క్షేత్రం వెళ్తున్నారంట పాదయాత్రకి. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అంటే మొదలవబోతుంది ప్రదక్షిణ చేసేసిన తర్వాత ఈ 9 నందుల్ని పాదయాత్ర ద్వారా అందరూ కలిసి స్టార్ట్ చేసి మహానందికి పోతారంటండి, అన్ని నందులు చూసుకుంటూ. ఈ సంవత్సరం నేను చూస్తున్నాను ప్రత్యేకంగా. చూడండి, అది అక్కడ ఒక వాహనం మీద నందీశ్వరుని పెట్టారు. 9 నందులతో కలిసి అందరూ కూడా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. అందరూ కూడా ఈ 9 నందులు నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా మందికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి. ఈ కార్తీక మాసంలో 9 నందులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు తిరుగుతూ ఉంటారు. ఇది రెండోదండి, నాగనంది అంటారు. ఇది బస్టాండ్ దగ్గర ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటుందండి, గుడిలో. ఇది సోమనందీశ్వర ఆలయం అండి, 3వ నంది. ఇది ఆత్మగురు బస్టాండ్ దగ్గర ఉంటుంది, కోటా వీధి దగ్గర. ఇది 3వ నంది అండి, చూడాల్సింది. ఈ 3 టౌన్లో ఉంటాయి, నంద్యాల టౌన్లోనే ఉంటాయి. మనకి ఇబ్బంది ఏమి ఉండదు వెళ్ళటానికి కూడా. ఇది తర్వాత సోమనందీశ్వర స్వామి దేవస్థానం తర్వాత మనం కొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుందండి. పొలాల్లో గుండా పల్లెటూరులో గుండా వెళ్తాము. సోమనందీశ్వర ఆలయం ఇది టెంపుల్ బయట అండి. ఇప్పుడు మనం పోతుంటే చూశారు కదండి, పాదయాత్ర చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే చెప్పులు లేకుండా కూడా 9 నందులు తిరుగుతారండి. చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తారు. 9 నందులు దర్శించుకొని సాయంత్రంకంతా కూడా అంటే సూర్యుడు అస్తమించే లోపునే వెళ్తారండి. వెళ్ళి మళ్ళీ ముగించుకుంటారు 9 నందుల ప్రదక్షిణ అనేది. చూడండి, పంట పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. వరి పంట చేతికి వచ్చిందండి. ఇదేం పచ్చగా ఉంది, ఇంకా కంకులు వేస్తున్నాయి. అసలు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉందండి. దారి పొడుగుతా ప్రకృతి చూసుకుంటూ చాలా సంతోషంగా నేనైతే 9 నందులు తిరిగాను అక్కడక్కడ ఆగుతూ. ఇది 3వ నంది అండి, శివనంది అండి. శివనందికి రావడానికి మనకి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదండి. శివనంది ఇది ఎప్పుడో 600 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించారంటండి. ఇక్కడ 14 అడుగుల శివలింగం ఉందంట. అది కోనేరులో ఉందంట. ఇప్పుడు ఉన్న శివలింగం కోనేరులో ఉంది. దానికి శివ టెంపుల్ గా కట్టారండి అది. ఇక్కడ చూడండి, చుట్టూతా శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. చాలా గుడి చుట్టూతా ఉన్నాయి ఇట్లాంటి లింగాలు. దీని ప్రత్యేకత ఏమంటే, చోళరాజులకి సంతానం లేకపోతే కళలో కనిపించి ఇప్పుడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠిన స్థానంలో కోనేరు ఉందంట. కోనేరులో నేను ఉన్నాను, నన్ను బయటకు తీనని చెప్పి కళ్ళలో కనపడి చెప్తే అతను చోళరాజులు తీసుంటే తర్వాత రాజరాజ చోళుడు జన్మించాడని, ఆయనే ఈ గుడి కట్టించాడని చెప్పి చెప్తారండి అక్కడ. దీంట్లో మనకి పంచపాండవులు ప్రతిష్ఠించినగా చెప్పండి 5 లింగాలు కూడా ఉంటాయి. 5 గుడులు ఉంటాయి, చిన్న చిన్న గుడులు. ఇది అమ్మవారండి. ఇది సహదేవుడు, నకులుడు, భీముడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళందరూ కట్టించిన ఆలయాలని చెప్తారు వాళ్ళు. లింగ ప్రతిష్ఠ చేశారని చెప్పి 5 ఉంటాయండి ఇక్కడ. ఈ గుడి చాలా పురాతనమైందండి, చాలా పాతది. 600 సంవత్సరాలకు ముందే ఉందంట ఇది. చూడండి, ధర్మరాజు అందరే ఉన్నాయి. 5 పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలని చెప్తారు అక్కడ వాళ్ళు. ఇక్కడి నుంచి మనం ఈ శివ నందీశ్వరు నుంచి కృష్ణానంది అని ఒకటి ఉంటుందండి, అడవిలో ఉంటుంది. అది కొంచెం కష్టం పోవటానికి. అది కేవలం కార్తీక మాసంలో లేదంటే శివరాత్రి రోజు మాత్రమే దర్శిస్తారు దాన్ని. మిగతా రోజుల్లో పోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరు పోరు. ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా అక్కడ భక్తులు పోతూ ఉంటారు. పోవచ్చు రావచ్చు, అడవి మధ్యలో ఉంటుంది, అడవికి దగ్గరలో ఉంటుందండి అది. ఇది మనం కృష్ణానందికి పోయే దారి అండి, మట్టి రోడ్డు ఉంటుంది. చాలా కష్టం అండి ఈ రోడ్లో పోవటము. అంటే శివనంది నుంచి అక్కడికి కృష్ణానంది పోయే రూట్ అండి. ఇక్కడి నుంచి అరటి తోటలు స్టార్ట్ అయినాయి, చాలా బాగున్నాయి. చూడండి, అరటి తోటలు
మహానంది అరటి ఫేమస్ అండి. ఆ ఇత్తనమే ఫేమస్ మనకి, మహానంది అరటి అంటారు. ఇది అండి విష్ణునంది. విష్ణునందిలో వినాయకుని టెంపుల్ అది. విష్ణునందిలో క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి ఉంటారు. ఆయన కూడా చాలా పవర్ఫుల్ అండి. అయితే ఇక్కడ ఒక కథ ఏం చెప్తారంటే, ఇక్కడ ఉండే కోనేరు అండి అది, విష్ణునందిలో ఉండే కోనేరు అది. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ ఒక మండపంలో ఒక నందీశ్వరుడు ఉంటాడండి. పాలరాతో చిత్రించబడిన నందీశ్వరుడు పెట్టిన కొత్తల్లో రోజు పులి వచ్చి చూసి నిజంగా ఆవు అనుకుని తినాలని చెప్పి వెనక వచ్చి కొట్టేదంటండి పంజాతో. కాబట్టి ఈ ఆవుకి వెనక పక్క అంతా డ్యామేజ్ అయింది అని చెప్తారండి. వెనకటి రోజులు అంటే అంత జీవం ఉట్టిపడుతూ ఆ శిల్పి చెక్కాడని, అది నిజంగా ఆవే అనుకుని దాన్ని తినాలని చెప్పి ప్రయత్నించిందని చెప్పి అక్కడ అంటూ ఉంటారండి. చూశారు కదా, అక్కడ మనకి వెనక భాగం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇది విష్ణునంది అండి. ఈ ముందంతా కూడా పాలరాతితో కట్టబడిన 3 మండపాలు ఉంటాయి విష్ణునందేశ్వర స్వామి. విష్ణునందేశ్వర స్వామి నుంచి మహానంది పోవడానికి దారి ఇంకా ఘోరంగా ఉంటుందండి. ఒట్టి మట్టి రోడ్డు ఉంటుంది, దాంట్లో కంకర రాళ్ళు, మట్టి ఇవన్నీ ఉంటాయండి. ఇది కొంచెం కష్టమైన రూట్ అండి. మిగతా అన్ని బాగానే ఉంటాయి. తర్వాత దీనికి మనకి మహానంది పోయే ముందులోనే గరుడనంది ఉంటుందండి. ఇది గరుడనందీశ్వర స్వామి ఆలయము. మహానంది దగ్గరలోనే ముందు గరుడనందీశ్వర స్వామి చేసుకుని అక్కడి నుంచి మనం మహానంది చూసామండి. ఇది మహానందీశ్వర ఆలయం. ఇది మహానంది టెంపుల్ బయట. ఇక్కడ నుంచి అలవ చేయరు లోపలికి. మహానంది లోపల మహానంది టెంపుల్లోనే ఆ కాంపౌండ్ వాళ్ళలోనే వినాయక నంది ఉందండి, 8వ నంది. ఆ 8వ నంది తీయడానికి వీలు కాలేదు, లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అన్నారు. ఇది మహానందీశ్వర దేవాలయం అండి. తర్వాత లాస్ట్ 9ది సూర్యనందీశ్వర దేవస్థానం అండి. ఇది దానికి కూడా కొంచెం దూరం, అంటే మహానంది నుంచి మళ్ళీ రిటర్న్ నంద్యాల వచ్చేటప్పుడు సూర్యనందీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా చాలా పురాతనమైంది, చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇప్పుడు కళ్యాణం జరిగిందంట. కళ్యాణం జరిగిన తర్వాత ఊరేగింపు చేస్తున్నారు గుడి చుట్టూతా. మనం మార్నింగ్ చూసిన వీడియోలో ఫస్ట్ చూసిన ఇది శివలింగము నందీశ్వరుడు అండి. వీళ్ళు పాదయాత్రతో లాస్ట్కి ఇప్పుడు 2 గంటలప్పుడు మధ్యాహ్నం 2 అయిందండి. వీళ్ళు ఇప్పుడు మహానంది నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా మంది భక్తులు. చూశారు కదా. ఇంకా నంద్యాలలో కార్తీక మాసం అంటే చాలా శోభాయమానంగా ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఈ నవనందులు దర్శించుకుంటూ ఉంటారు. నంద్యాల వాళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నవనందులు తిరిగి ఒక్క రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలంటారండి. అదే దీని యొక్క ప్రత్యేకత. దీని తర్వాత ఫస్ట్ మనం స్టార్టింగ్ లో మనకి ఇక్కడ నంద్యాలలో మల్లికార్జున స్వామి ఆలయం టెంపుల్ ఉందండి. మల్లికార్జున స్వామి ఇదేనండి మల్లికార్జున స్వామి టెంపుల్ ఆలయం. దీంట్లో సాక్షి గణపతి ఉంటాడండి. ఆయనకి చెప్పి మేము నవనలు తిరుగుతామని చెప్పి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి